బీజేపీ బీఆర్ఎస్ల మధ్య పొత్తు పొడిచింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పొత్తులపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఆదిలాబాద్ నుండే రెండు పార్టీలు చీకటి స్నేహం బట్టబయలైంది. బీఆర్ఎస్ నుండి వైస్ చైర్మన్గా ఎన్నికైన జహీర్ రంజానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రెండు పార్టీలు ఒకటై ఆయన్ను పదవి నుండి దింపేశాయి. ఆదిలాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య స్నేహం మరొకసారి రుజువైంది. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాసం తీర్మానంతో వారి మధ్య బంధం బట్టబయలైంది. బీఆర్ఎస్ బీజేపీ సాయం తీసుకుని జహీర్ రంజానీను వైస్ చైర్మన్ పదవి నుంచి దింపి ప్రతిగా కమలం పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. దీంతో చైర్మన్గా ఉన్న జోగు ప్రేమేందర్కు ఈ 6 నెలలు ఎలాంటి పదవి లేకుండా కాపాడుతామని, అదే క్రమంలో వైస్ చైర్మన్ పదవి తమకు ఇవ్వాలని బీజేపీ కోరగా అంగీకరించినట్లు సమాచారం. రెండు పార్టీల బహిరంగ పొత్తుకు ఆదిలాబాద్ నాందిగా మారిందని ప్రజలు కేసీఆర్, మోదీల దొంగచాటు రాజకీయం గమనించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల పొత్తుకు ఆదిలాబాద్ నుంచి శ్రీకారం చుట్టగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఇదే విషయం చెబుతోంది. ఇటీవలే ఢిల్లీలో ఈ అంశంపై సీరియస్గా చర్చలు కూడా జరిగాయి. మరికొన్ని స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 24, బీజేపీకి 11 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు రాగా ఇద్దరూ కలిసి పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా 34 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ బలం ఇటీవల కాలంలో 15కు పెరిగింది. ఆదిలాబాద్తో పాటు పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి నడవనున్నాయి. కాగా ఆదిలాబాద్లో రెండు పార్టీలు కలిసి వైస్ చైర్మన్ జహీర్ రంజానీని దించేందుకు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ సభ్యుల పార్టీ ఫిరాయింపులతో అనేక మలుపులు, నాటకీయ పరిణామాల నడుమ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై బీఆర్ఎస్, బీజేపీ కలిసి పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆ రెండు పార్టీల అనైతిక బంధం మరొకసారి బహిర్గతమైంది. మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 34 మంది కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. మొత్తంగా 49 మందిలో 15 మంది కౌన్సిలర్లు గైహాజరయ్యారు. ఎక్స్ అఫీసియో సభ్యుడిగా ఎమ్మెల్యే హాజరైనప్పటికీ పూర్తి మెజార్టీ ఉండటంతో ఓటు వేయకుండానే మధ్యలో నుంచి వెళ్లిపోయారు. మొత్తం 34 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి ఆమోదం తెలపడంతో అవిశ్వాసం నెగ్గిందని అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా 30 రోజులుగా ఎదురైన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బీజేపీ, బీఆర్ఎస్ అనైతిక బంధం బయటపడిందని, వారు పన్నిన కుట్రలు, కుతంత్రాలు తేటతెల్లమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రాజకీయ పరిణామాలతో ఆ రెండు పార్టీలు ఒక్కడి కాబోతున్నాయనే సంకేతాలు నిజమవుతున్నాయంటూ కేఎస్ఆర్ చెప్పారు. ఆదిలాబాద్లో అవిశ్వాసం నెగ్గినప్పటికీ రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కంది శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల బహిరంగ పొత్తుకు జరగబోయే విలీనానికి ఆదిలాబాద్ నాంది. బీఆర్ఎస్, బీజేపీల అపవిత్ర పొత్తును ప్రజలంతా ముక్త కంఠంతో తిరస్కరించాలి, ఖండించాలి. ఇన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ కు మద్దతునిచ్చినటువంటి మైనారిటీ సోదరులందరినీ కూడా బీఆర్ఎస్ వాళ్ళ ఆకాంక్షలకు, ఆశలకు పాతర వేసి ఈ రోజు బీజేపీ జేబులో చేరిపోయినటువంటి సంస్థగా మారింది. మీ అందరికీ తెలుసు. దీనికి కవిత గారి బెయిల్ రాకపోవడం, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ
కు బలం చేకూరుస్తున్నది. అట్లనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలు కలిసి పని చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరికీ కూడా ఆదిలాబాద్ ప్రజలందరికీ వాళ్ళ బహిరంగ పొత్తుని వాళ్ళ రహస్య ఎజెండాని బట్ట బయలు చేసింది, కుండ బద్దలు కొట్టి చెప్పింది. అట్లనే అందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయాన బీఆర్ఎస్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి తన కౌన్సిలర్లని పట్టుకొని అటెండ్ అయినరు, మద్దతు తెలిపినరు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకుంటున్నాం, ప్రజలందరికీ కూడా ప్రజల మద్దతు మొన్న ఎలక్షన్ లో 77,000 ఓట్లు సాధించి టిఆర్ఎస్ తన ఓట్లన్నింటినీ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేపించినా కూడా 77,000 ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించి తిరుగులేని రాజకీయ శక్తిగా ఆదిలాబాద్ లో అవతరించింది.